మనము ఫస్ట్ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది మన రాష్ట్రంలో. అందరికీ నా రిక్వెస్ట్, భారతీయులందరికీ, బంగ్లాదేశ్ రోహింగ్యాలు వచ్చి ఇక్కడ నివసిస్తూ దొంగోట్లు పోయిన పార్లమెంట్లో వేసిన వాళ్ళకు కూడా రిక్వెస్ట్, మీరు అందరూ వెళ్ళిపోండి. మీకు మమతా బెనర్జీ ఇచ్చిన ఆధార్ కార్డు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డులతోటి ఇక్కడ నివసిస్తానికి, ఇక్కడ ఓట్లు వేసే ప్రయత్నం చేయరు. ఇప్పుడు ఎస్ఐఆర్లో మీ అయ్యాబది కూడా అడుగుతారు, అవి రావు కదా. కాబట్టి గమ్మున చాలా మంది బస్సు ఎక్కుతున్నారు, పోతున్నారు, బార్డర్లు దాటి వాపస్ పోతున్నారు. నెక్స్ట్ రానున్న కాలంలో ఇవి అయిపోయినాక ఎవరైతే ఓటర్లకి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ స్క్రూటినీ అవుతుంది. నాకు తెలిసి వాళ్ళందరికీ మళ్ళా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మర్యాదగా ముందే మీరు వెళ్ళిపోతే బెస్ట్. ఇది బంగ్లాదేశ్ రోహింగ్యాలకి నా రిక్వెస్ట్. ఇక భారతీయులందరికీ ఈ ప్రక్రియలో దయచేసి పాలు పంచుకోండి. గ్రామాలలో బ్రహ్మాండంగా కొనసాగుతుంది నిజామాబాద్ పార్లమెంట్లో. అర్బన్లో చాలా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కూడా నేను మెసేజ్ ఇస్తా ఉన్నా. ముస్లింలవి డబల్ ఓట్లు ఉంటాయి, అక్కడ రోహింగ్యా వాళ్ళే ఉంటాయి, బంగ్లాదేశ్ని అటు పోనాల్సిన అవసరమే లేదండి. అందులో మనం తలదూర్చుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళందరూ ఎగిరిపోతాయి, డబల్ ఓట్లునే ఎగిరిపోతాయి. బంగ్లాదేశ్ వాడు రోహింగ్యా వాడు వచ్చి ఇక్కడ చేసుకున్న వాళ్ళందరూ ఎగిరిపోతాయి. మనము మన ఓటు, భారతీయుల ఓటు పోకుండా మనం జాగ్రత్త పడదాం. మీకు అది ఫామ్ ఒకవేళ ఫాము రాకపోతే ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్లో voters.eci.gov.in లోకి వెళ్ళి మీకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మీకున్న ఎపిక్ నెంబరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఆ తర్వాత రాష్ట్రము తెలంగాణ, లేటెస్ట్ ఎపిక్ నెంబరు, మీరు ఇంతకుముందు ఏమైనా అడ్రస్ మార్చుకొని లేకపోతే ఏమైనా ఉంటే అట్లా ఏమైనా మారి ఉంటే మళ్ళీ ఎపిక్ నెంబర్ ఇవ్వండి. పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్ అవే డౌన్లోడ్ అయిపోతాయి మీరు ఇవ్వగానే, ఎపిక్ నెంబర్ ఇవ్వగానే. ఆ తర్వాత మొబైల్ నెంబరు వెరిఫికేషన్ రీవెరిఫై చేస్తుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. లేటెస్ట్ ఏమైనా ఉంటే 2002 తర్వాత మీ ఓటర్ ఐడి ఉంటే ఎపిక్ డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్, ఓటర్ ఐడి డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్, మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ డీటెయిల్స్ అడుగుతుంది. అవి మీ దగ్గర పెట్టుకోండి. మీ పేరెంట్స్ యొక్క ఎపిక్ నెంబర్లు, ఓటర్ ఐడీలు డీటెయిల్స్ పెట్టుకోండి దగ్గర, అవి అప్లోడ్ చేయండి. దీని తర్వాత మీకు రసీదు వస్తుంది, ఆ రసీదు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీరు అన్నీ కూడా ఈ ఫాదర్ మదర్ డీటెయిల్స్, ఓటర్ ఐడి డీటెయిల్స్ దగ్గర పెట్టుకుంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా కేవలం 3 నిమిషాల్లో ఆన్లైన్లో అయిపోతుంది, 3 minutesలో అయిపోతుంది. నా రిక్వెస్ట్ ప్రతి ఒక్క నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి దయచేసి ఆన్లైన్ చేసేసుకోండి. ఆ ఫామ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండ్రా, బిఎల్ఓలు వచ్చి ఇచ్చిండ్రా, ఇయ్యలేదా అవన్నీ తర్వాత, ఫస్ట్ మీరు లాగిన్ అయిపోయి చేసేసుకోండి. ఇక చాలా ఓట్లు పోతున్నాయి పోతాయి. మరి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు ఈడ దొంగ ఆధార్ కార్డులు తీసుకొని మమతా బెనర్జీ ఇచ్చిన మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఇచ్చిన పట్టుకొని వస్తే ఈడ సింపుల్గా కింద ఫాదర్ ఎపిక్ నెంబరు, మదర్ ఎపిక్ నెంబర్ అడుగుతారు ఈ ఫామ్లో, ఎడికెళ్ళి తీస్తారు. దాని తర్వాత ఇంకా 11-12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు,
మీరే కాదు, తల్లి తండ్రిది కూడా అడుగుతున్నారు. ఓటర్ ఐడి లేదా పాస్పోర్టు లేదా ఆధారు, డ్రైవింగ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్సు, ప్రూఫ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎడికెళ్ళి దొరుకుతాయి. బంగ్లాదేశ్ వాడికి దొరికాయి, అలా నాయనే అమ్మాయి రోహింగ్యా వాడికి దొరికాయి. కాబట్టి ఓట్లు ఎగిరిపోతున్నాయి. మనము భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ మన ఓట్లు పోకుండా మనం జాగ్రత్త పడాలా. మనం కొంచెం మోటివేట్ చేసి ఈ ఫామ్స్ ఫిల్ చేయించి వాపసు బిఎల్ఓలకి సబ్మిట్ చేసి వరకు మనము మన బూతులలో మనము ప్రయత్నం చేద్దాము. ఆన్లైన్ కూడా చేయడానికి అందరికీ బూత్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన పబ్లిసిటీ కానీ రిక్వెస్ట్ కానీ దయచేసి చేయండి. అందరి దగ్గర వాట్సాప్ గ్రూపులనే ఇవ్వాలి. మనకంటే మేము చేసే రాజకీయాల కంటే గ్రామాలలో వాట్సాప్ గ్రూపులలో రాజకీయాలు ఎక్కువైతున్నాయి. కాబట్టి ఆన్లైన్ మన వాళ్ళతోటి ఓటు ఎన్రోల్మెంట్ ఎన్యూమరేషన్ చేయించేసుకోండి. ఎస్ఐఆర్ డోంట్ వరీ అబౌట్ తసమదీయులు, అసమదీయుల ఓటు కూడా చూసుకోండి. ఏం సినిమా అది? చెంచులక్ష్మి సినిమా అది. ఎందుకు చూసారు? బ్లాక్ అండ్ వైట్ సినిమా. అసమదీయులు తసమదీయులు. నా పార్లమెంట్లో మొన్న సాయంత్రం వరకు 3,80,000 ఫామ్లు వాపసు వచ్చినాయి. మనం 1% 1/2% అనకు, 3,80,000 ఫామ్స్ వాపసు కూడా వచ్చినాయి. నిజామాబాద్ అర్బన్లో తక్కువ ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్లో తక్కువ ఉండడానికి ఇక్కడ 43% ముస్లిం పాపులేషన్ ఉంది, 57 హిందువుల పాపులేషన్ ఉంది. పాత లెక్కల ప్రకారం ఇప్పుడు ఎంత మారుతుందో తెలియదు, మారుతుంది కానీ పక్క డబల్ ఓట్లు వీక్తాయి. నా లోక్సభ ఎన్నికలలో 2019లో 1,10,000 ఓట్లు పోలేని, ఒక్క దెబ్బకి 2,05,000 అయినాయి 24లో. ఇవన్నీ అస్సాంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. అప్పటికే అస్సాము ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఎస్ఐఆర్ అయిపోయింది. వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ చేయించుకుర్రా కేసీఆర్. వాళ్ళు వచ్చి కేసీఆర్ కూడా ఓటేసింది లేదు, కాంగ్రెస్ కేసీఆర్ ఈ బలిగింది కేసీఆర్. వాళ్ళందరి పీక్తాయి. ఇంకా 14-15 రోజులు ఉంది. డెఫినెట్గా ఫామ్స్ రిటర్న్ వస్తాయి, నింపేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారు. కానీ ఆన్లైన్ ప్రక్రియ కూడా చేసుకుంటే ఇంకా వేగవంతం అయితే ఈజీగా అవుతాయి. బిఎల్ఓల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను పోస్ట్ పెట్టిన నేషనల్ పార్టీకి వెళ్ళి వచ్చింది. పాండుచేరి టు కోల్కతా టు బంగ్లాదేశ్ బస్సులు నడుపుతారు. తమిళనాడుకి వెళ్ళి వెస్ట్ బెంగాల్కి వెళ్ళి బంగ్లాదేశ్ అందరు పోతారు వాపసు. నేను నిన్న పోస్ట్ పెట్టిన నా సోషల్ మీడియాలో చూడండి. మొన్న నా సెల్ఫీ వీడియో తీసి కూడా సిగ్గురాలే కాంగ్రెస్ వాళ్ళకి. సుదర్శన్ రెడ్డిని అడుగురు ఒకసారి. సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడా పోయి ఇంటికి పోయి తీసుకొని ఇంటర్వ్యూలో ఏంది సంగతి అని. భూపతి రెడ్డి ఇంటికి పోయి తీసుకొని భూపతి రెడ్డి పెట్టడా ప్రెస్ మీట్? అరే ప్రెస్కి పెట్టడా? అడుగురు పోయి. ఇక మేము రోడ్డు మీద దిగే టైం దగ్గరకు వస్తుంది. అంత లోపల వీళ్ళకి సిగ్గు వచ్చి ఏమైనా చేస్తారేమో అని వీడియో తీసి పెట్టిన, సెల్ఫీ వీడియో. దీంతో ఆగుతారా సరే, లేకపోతే ఇంకా ఇబ్బంది మీదే. మేము రోడ్డు మీద దిగితే అది కూడా దగ్గరకు వస్తుంది. ఆ టైం కూడా ఇంకా పసుపుబొడికి ల్యాండ్ ఇస్తలేరు. మాధవనగర్ ఫ్లైఓవరు డిజైన్ మారింది, దానికి 9 కోట్లు ఎక్కువ అవుతున్నది, అప్రూవల్ ఇస్తలేరు. అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తలేరు. ఇలా గూడ్ షెడ్ ఓపెన్ చేసుకున్నాం మనం. స్వాతంత్రం వచ్చినాక 2 గూడ్ షెడ్లు వచ్చినాయట నిజామాబాద్ జిల్లా. అది నా హయాంలో వచ్చింది. ఇలా ఓపెన్ చేసుకున్నాము, బ్రహ్మాండంగా ఉన్నది. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ రైల్వేస్ చేసింది. వల్ల
మన రాష్ట్రానికి 20 టైమ్స్ అదనంగా రైల్వేస్ మీద బడ్జెట్ ఎంత పెరిగింది చెప్పినాం అక్కడ. మీ డీటెయిల్స్ కూడా వచ్చినాయి, రైల్వేస్ కూడా పంపినాయి, నా కార్యాలయం కూడా పంపింది. తెలంగాణకి 40,000 కోట్ల పైన వర్కులు నడుస్తూ ఉన్నాయి రైల్వేస్ సంబంధించిన తెలంగాణలో. మళ్ళీ వీళ్ళు కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తలేవు, కేంద్ర పైసలు అంత బిచ్చగాలేనే కాంగ్రెస్లో ఉన్నారు. బిచ్చమాడు కూడా అలవాటు అయిపోయింది. ఆ కేసీఆర్ బిచ్చగాని చేసిపోయాడు. ఆ కేసీఆర్కి ఏమో తెలంగాణ సర్ప్లస్ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఆయనేమో 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయిందని వార్తలు చదువుతా ఉన్నాను. ఇక దాని లోన్లు ఇంట్రెస్ట్లు కట్టడానికి బిచ్చం ఎక్కుతుంది. వీళ్ళు మళ్ళీ వేసిన వాగ్దానాలన్నీ అవన్నీ తెలిసి వేసారు, ప్రజల్ని మోసం చేసిండ్రు వీళ్ళు. అందుకనే నానా తిట్టు తిరుగుతారు గ్రామాలలో పోతే కాంగ్రెస్ వాళ్ళు. డబ్లింగ్ కూడా నేను అక్కడ మాట్లాడాను, మీరు అక్కడ లేనట్టున్నారు. ఆల్మోస్ట్ మన ముత్కేడు దోన్ అంతే కదా, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మన దగ్గర కూడా వర్కులు చాలా ఫాస్ట్ కొనసాగుతున్నాయి. 15-16 కిలోమీటర్ల కమిషన్ కూడా అయిపోయింది. తెలంగాణలో 100% రైల్వేస్ ఎలక్ట్రిఫై అయిపోయినాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆర్ఓబీలు వస్తున్నాయి. మన స్టేషన్ ఎట్లా డెవలప్ అవుతుందో చెప్పినాను. ఆ డీటెయిల్స్ అన్ని మీడియాకి గ్రూప్లో పెట్టేసింది ఇప్పుడే. తెలంగాణ అండ్ నిజామాబాద్ పార్లమెంట్ అన్ని డెవలప్మెంట్స్. ఏదో ఆదివారం రోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు అని వినబడతా ఉంది. కన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ మాకు బీజేపీకి కావాల్సిన చోట మేము ప్రజల కోసం ఏది కన్వీనియంట్ దానికోసం కొట్టాడతాం. మా చుట్టాల ల్యాండ్లు ఉన్నాయి, అక్కడనే పెట్టుకోవాలి ఇన్స్టిట్యూషన్లు అని మాకు ఉండదు. మా చుట్టాలు వేరే పార్టీల అధ్యక్షులు ఉన్నారు, అదే పార్టీలో నేను ఉంటానని నాకు అట్లా ఉండదు. కాబట్టి ప్రజలకు ఏది మంచిది, భవిష్యత్తు దేశానికి ఏది మంచిది, ఏ పార్టీ భావజాలం మంచిది, దానికోసం కొట్లాడు. మాకు కావాల్సిన చోట వచ్చింది. 5 ఎకరాలు మినిమం ఇచ్చిండ్రు, దాన్ని 10 ఎకరాలు కూడా చేపిస్తాం. మర్యాద చేస్తే మర్యాదగా చేయించుకుంటాము, వంగబెట్టి చేపించాల్సి వస్తే వంగబెట్టి చేపిస్తాం. నేను నిన్న మీ వార్తలలో చూసిన రఘునందన్ రావు గారు ఢిల్లీకి పోయినరు, ఇతర నాయకులు ఢిల్లీకి పోయినరు, ఎమ్మెల్సీలు ఉండే. అక్కడ పోయి తెలంగాణ నుంచి ఎక్కువ కొనాలి అని, ధాన్యం కొనాలి అని రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. కిషన్ రెడ్డి గారు వాళ్ళని తీసుకుపోయి ప్రహ్లాద్ జోషిని కలిసిండ్రు, ప్రహ్లాద్ జోషికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇదంతా బీజేపీ రైతుల కోసం చేయాల్సింది చేస్తారు. కానీ ఎందుకు పోయినరు? పొట్టోడు ఇవ్వాల్సిన ఇంకా 35 లక్షల మెట్రిక్ టన్నులు బాకీ ఉన్నోడు ఇవ్వాల్సినే ఇస్తలేడు. కిషన్ అన్నకి నేను చెప్తున్నా, అన్న ఏమో మంచోడు, ఏమైనా మేలు చేయాలా తెలంగాణకి అని ఆయన ప్రయత్నం చేస్తాడు. కానీ అన్నకి చెప్తా ఉన్నా, పొట్టుని డైరెక్ట్గా అడుగు, పొట్టోడా ఇంకా 35 లక్షల మెట్రిక్ టన్నులు బాకీ ఉన్న 2 సంవత్సరాల నుంచి అది ఇవ్వలేదని మళ్ళీ దానికి మళ్ళా బీజేపీ మీద బురదల్లుడు ఎందుకు? నువ్వు ఇచ్చేటియే ఇవ్వలే ఇంకా 35 లక్షల టన్నులు పొట్టోడని చెప్పండి. ఇదేదో మనం కొంటలేము, కేంద్రం కొంటలేదు, తెలంగాణ ఇయ్యనీకి సిద్ధంగా ఉన్నది, కేంద్రం కొంటలేదు అన్నట్టున్నది. మీరు ఇస్తా అన్నదే ఇయ్యలే, ఇంకా 2 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తుంది కేంద్రం. ఇంకోటి, ప్రతిసారి గదమకోడు ఉన్నప్పటి నుంచి ఇదే పంచాయతీ. మేము కొంటున్నాం, మేము ప్రొక్యూర్ చేస్తున్నాం, మేము చేస్తున్నాం, ప్రతి ధాన్యం గింజ మాదనే ఆడు ఇంతకుముందు ఆ గులాబ్పాటి అంటుండే, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. నేను మీడియా మిత్రులు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ చేసి, సరే మీరు ప్రొక్యూర్మెంట్ అంటుండ్రా, మీరు కొంటున్నాం అంటుండ్రా, ఏం చేస్తామంటారు? మీరు అన్నీ తీసుకొని ఏం చేస్తుండ్రు? బియ్యం ఏం చేస్తున్నాం? దానికి ఆన్సర్ ఇవ్వను. గదముకో నియమని ఇప్పటికి ఆయన కొడుకు కేటీఆర్ నియమను, హరీష్ నియమను ప్రొక్యూర్ చేశారు కదా 10 ఏళ్ళు. ఏం చేశారు? ఏం చేశారు? ఇప్పుడు కాంగ్రెస్ వాడు చేసి ఏం చేసిండు? మేము చేస్తున్నాం అంటే సరే చేస్తున్నారు, ఏం చేసింది? దాని తర్వాత తీసుకుపోయి ఎఫ్సిఐకి ఇచ్చేసి పైసలు తీసుకుంటారు. మేము చేసినట్టు ఎట్లయితే